ఐబొమ్మ రవి ముందే చెప్పింది కదా, నేను ఎంచుకున్న మార్గం తప్పే కానీ నేను చేసేది మంచి పని అని చెప్పింది. ఇప్పుడు మనం బయట ఉండే వాళ్ళకి కూడా కానొస్తుంది కదా అది మంచి పని అని. ఇప్పుడు డబ్బుండోడు పాతది, డబ్బుండోడు 10 మందే ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు 90 మంది ఉన్నారు. మరి 90 మంది మీరు 7,000 టికెట్ల రేట్లు పెంచి దాంట్లో పోయిన తర్వాత సినిమా చూసేటప్పుడు మరి పాప్కార్న్ కొనుక్కోవాలన్నా, సమోసా కొనుక్కోవాలన్నా, వందల కూల్ డ్రింక్స్ కొనుక్కోవాలన్నా వందలు పెంచి మరి సగటు మధ్య తరగతి మనిషి ఎట్ట చూస్తాయి కొనుక్కొని. మేము సినిమా పోయిన తప్పదు, సినిమా చూడాలి, సినిమా చూస్తే మళ్ళీ తినాలా ఇంటర్వెల్కి. బయట కొనుక్కొచ్చేదానికి రూల్ లేదు, బయట నుంచి తెచ్చుకున్నామా బ్యాగ్ లో పెట్టుకున్నా అంటే ఒప్పుకోరు. మరి లోపలనేమో అంత రేట్లు ఉంటాయి. మరి దాని గురించి ఎవరు మాట్లాడరే? ఇప్పుడు ఐబొమ్మ రవి పెద్ద టెర్రరిస్ట్ అని పట్టుకొచ్చి వేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ కి సవాల్ వేసుకుంటాం తప్పే. మన సత్యనారాయణ సార్ అస్సలు నేను తప్పట్లేదు, ఎందుకంటే నాకు ఆయన ఇష్టం, నీతిగా చెప్తారు కాబట్టి. అందుకని ఇక్కడే దొరకని దొంగలు కూడా చాలా మంది ఉన్నారు దోసుకునే వాళ్ళు, వాళ్ళని కూడా పట్టుకుంటే బాగా నా కోరిక సత్యనారాయణ సార్ నేను చూస్తున్నా. అయితే ఇప్పుడు మరి ఇంత రేట్లు పెడతారు కదా, దాని గురించి కూడా మాట్లాడొచ్చు కదా.